ఈరోజు మరి అన్ని పోటీ పరీక్షల్లో ప్రధానమైనటువంటి అంశంగా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ వర్తమాన అంశాలకు సంబంధించినటువంటి విషయాల్ని చూద్దాం. వర్తమాన విషయాలు కరెంట్ అఫైర్స్ కి సంబంధించి ప్రిపేర్ అయ్యేటప్పుడు అభ్యర్థులు చాలా అలజడికి గురవుతూ ఉంటారు. అంటే దీనికి ప్రత్యేకమైనటువంటి సిలబస్ అంటూ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు ఏ ప్రధానమైనటువంటి పోటీ పరీక్ష అయినా, ఏ పోటీ పరీక్షకైనా సిలబస్ ఫ్రేమ్ చేసేటప్పుడు హిస్టరీ గాని, జాగ్రఫీ గాని, ఎకానమీ గాని, సైన్స్ గాని పర్టికులర్ గా ఈ సిలబస్ అనేది మెన్షన్ చేయడం జరుగుతాం. కానీ వర్తమాన విషయాలకు వచ్చేటప్పటికి ఇంపార్టెంట్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్ అనేటటువంటి పార్ట్తో వదిలేస్తా ఉంటారు. మరి ఈ వర్తమాన విషయాలని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, మరి సులభంగా గుర్తుంచుకోవటం ఎలా, తదితర అంశాలు సంబంధించి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. మరి ప్రధానంగా ఈ కరెంట్ అఫైర్స్ అనేటటువంటివి ఎలా మనం ప్రిపేర్ అవ్వాలనేటటువంటిది కనుక గమనించినట్లయితే ప్రతిరోజు వస్తున్నటువంటి ప్రధానమైనటువంటి వార్తాపత్రికలు 2-3 వార్తాపత్రికలు మీరు చదవాల్సి ఉంటుంది. మరి అలాగే టీవీ న్యూస్ గాని, వాట్సాప్ గ్రూపుల్లో వస్తున్నటువంటి కరెంట్ అఫైర్స్ గాని, యూట్యూబ్ లో వస్తున్నటువంటి అంశాలు గాని, ఫేస్బుక్ లైవ్ లో వస్తా ఉంటాయి కొన్ని అంశాలు. ఇలాంటివన్నీ కూడా మీరు సేకరించుకోవాలి. మరి సేకరించుకోవడంతో పాటుగా ఏం చేయాలి అనేటువంటి మనం గమనించినట్లయితే ఒక ప్రధానంగా మీరు సొంతగా ఒక నోట్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. ఆ నోట్స్ ప్రిపేర్ చేసుకుని కూడా నోట్స్ లో గానీ అన్ని కలిపి రాసుకున్నట్లయితే అవి మనం రివిజన్ చేసుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఏ అంశానికి ఆ అంశం ఫోల్డర్ల టైప్ లో కంప్యూటర్ లో మనం ఫోల్డర్స్ పెట్టుకుంటా ఉంటాం. అలాగే ఇక్కడ కూడా ఒక 12-13 అంశాలను మనం సపరేట్ గా చేసుకుని ఏ అంశాలకు సంబంధించిన ఆ అంశాల్లో మనం గన సొంతగా రాసుకున్నట్లయితే మనం రాసుకునేటప్పుడు వాటిని చదువుతాం కాబట్టి దాని మీద మనకు పూర్తి అవగాహన ఉంటుంది. మరి రివిజన్ చేసుకోవడానికి సంబంధించినప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ ఎగ్జాము మరి ఆ టైంలో కూడా ఈజీగా మనకి గుర్తు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వర్తమాన విషయాలకు ప్రత్యేకంగా ఇది సిలబస్ అనేవి మనకి ఏ ఎగ్జామ్ లో కూడా పేర్కొనడం జరగదు. మరి మనం ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాలని ఎలా మనం సపరేట్ చేయగలిగాము అంటే వివిధ పోటీ పరీక్షల్లో గతంలో అడిగినటువంటి ప్రశ్నాపత్రంలో ప్రశ్నల యొక్క సరళను బట్టి ఏ అంశాలు మనకి తరచుగా వస్తున్నాయి, ఏ రకమైనటువంటి ప్రశ్న వస్తుంది, మనం ఎలా ఆన్సర్ చేయాలి అనేటటువంటి అంశాలు నేను ఇప్పుడు మీతో పంచుకోబోతున్నాను. మరి అలాగే ప్రధానంగా వర్తమాన విషయాలు ఎప్పటి నుంచి చదవాలి అనేటటువంటి సందేహం వస్తా ఉంటుంది. వర్తమాన విషయాలు చదవటం అంటే ఏమిటంటే ఏ ఎగ్జామ్ అయితే మీరు రాయబోతున్నారో ఆ ఎగ్జామ్ డేటుకి ఒక 10-15 రోజుల నుండి ఒక 6 నెలలు కాలం వెనక్కి చదవాలి. ప్రధానంగా ఆ పీరియడ్ లో సంబంధించిన ఈ కరెంట్ అఫైర్స్ లో 80% వస్తా ఉంటాయి, 70 to 80. మరి మిగిలినటువంటి 20-30% ప్రశ్నలు 6 నెలలకి ముందు కాలానికి సంబంధించినటువంటి అంశాల మీద కూడా వస్తా ఉంటాయి. మరి ఈ సొంతగా ప్రిపేర్ చేసుకోవటం వల్ల అనేక అంశాలు మనకి ఎప్పటికప్పుడు వర్తమాన విషయాలతో పాటు స్టాక్ అంశాలు కూడా చాలా మనకి రివిజన్ అవుతా ఉంటాయి, స్టాక్ అంశాలు కూడా. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి విధంగా కొన్ని ఫోల్డర్ లాగా పెట్టుకుని మీరు సొంతగా నోట్స్ ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎవరైతే సీరియస్ గా పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతారో, ఎవరైతే తప్పనిసరిగా ఉద్యోగం రావాలి అనేటువంటి కసితో చదువుతారో వాళ్ళు సొంత నోట్స్ మాత్రం ఏర్పాటు చేసుకున్నట్లయితేనే విజయం సాధించడం సులభంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఈ వర్తమాన అంశాలకు సంబంధించి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనం అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి విషయాలు ఒక ఫోల్డర్ లో పెట్టుకోవాలి. ఫస్ట్ అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు
అంతర్జాతీయ సంస్థలు, అంతర్జాతీయ సంఘటనలు, ఇంటర్నేషనల్ ఇష్యూస్, అలాగే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, అలాగే ఇంటర్నేషనల్ ఇన్సిడెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈవెంట్స్ అన్నమాట. ఈవెంట్స్ గాని ఇన్సిడెంట్స్ గాని అంతర్జాతీయంగా ఉన్నటువంటి అంశాలను మనం ఇక్కడ చూడాలి. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఏ ప్రధానమైనటువంటి అంశాలు డే టు డే జరుగుతా ఉన్నాయో వాటిని మనం గమనిస్తా ఉండాలి. ఎప్పటికప్పుడు మనం వాటి మీద కనుక గ్రిప్ తెచ్చుకోకుండా ఏదో ఎగ్జామ్ అప్పుడు పుస్తకాలు తీసుకొచ్చి చదివితే వాటి మీద మనకు పూర్తి అవగాహన రాదు. కాబట్టి ప్రతిరోజు జరుగుతున్న అంశాలను మనం గమనిస్తా ఉండాలి. ఇప్పుడు ప్రధానంగా కోవిడ్, ఈ కోవిడ్ అనేది కోవిడ్-19 అనేటటువంటిది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఇష్యూ అన్నమాట. కోవిడ్, ఈ కోవిడ్ అనేటటువంటి దానికి అసలు ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే దాన్ని కరోనా అనేటటువంటి వైరస్, ఈ వైరస్ దాన్ని కరోనా అనేటువంటి ఆ వైరస్ వివిధ రకాలుగా దానికి నేమ్స్ ఉన్నాయి కాబట్టి కరోనాని కోవిడ్-19 గా మార్చారు. కోవిడ్-19 అంటే ఏంటి? సిఓ అంటే కరోనా, విఐ అంటే వైరస్, డి అంటే డిసీజ్, కరోనా వైరస్ డిసీజ్. 19 వచ్చేటప్పటికి 2019లో అది చైనాలో ఉన్నటువంటి వుహాన్ నగరంలో బయటపడింది కాబట్టి ఆ కోవిడ్-19 గా దానికి నామకరణం చేశారు. ఈ కోవిడ్-19 ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాలని అతలాకుతలం చేసేసింది. మరి ఈ కరోనాకి సంబంధించి లేదా ఈ కోవిడ్-19 సంబంధించి అసలు ఏ దేశంలో ఎక్కడ ఆవిర్భవించింది, దీనికి మూలాలేంటి, ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా అల్లకల్లోలు చేస్తుంది, మరి దీనికి ఇన్ ఫ్యూచర్ లో ఏదైనా యాంటీ డ్రగ్, ఈ వైరస్ నిర్మూలించేటటువంటి డ్రగ్ ఏమన్నా కనిపెడుతున్నారా, ఏ దేశం కనిపెడుతుంది, ఎవరు ప్రయోగాలు చేస్తున్నారు, పరిశోధనలు చేస్తున్నారు, మరి ఈ దేశాలు ఏ రకమైనటువంటి నష్టాలను చవిచూస్తున్నాయి, ఈ కరోనా వైరస్ వలన ఈ అమెరికాకి ఈ చైనాకి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం, కోల్డ్ వార్ లాంటిది మనం చూస్తా ఉన్నాం. మరి అలాగే ఈ కరోనాకు సంబంధించినటువంటి అంశాలు భారతదేశంలో ఏమున్నాయో కూడా మనం అంటే ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘటనలు మనం ఇక్కడ చూడాలి. అలాగే మరి ఒక ఇతర దేశాలకు సంబంధించి జరుగుతున్న ఎన్నికలు కావచ్చు, మరి అక్కడ జరుగుతున్న పరిణామాలు కావచ్చు, అట్లాగే ఇతర దేశాల వాళ్ళు ఇప్పుడు మన దేశానికి 2020 ఫిబ్రవరిలో పోర్చుగల్ అధ్యక్షుడు డిసౌజా రావటం జరిగింది, పర్యటించారు. అలా ఏ దేశాలు ఏ ప్రధానమంత్రులు గాని అధ్యక్షులు గాని పర్యటనలు చేస్తున్నారు, అప్పుడు జరుగుతున్నటువంటి ఒప్పందాలు ఏంటి, తదితర విషయాలన్నీ కూడా మనం ఈ అంతర్జాతీయ అంశాల కింద చూడాలి. అదే అమెరికాలో జరగబోయే ఎన్నికలు, భవిష్యత్తులో అమెరికాలో ఎన్నికలు జరగబోతాం. మరి అలాగే నూతనంగా మనం చూసినట్లయితే ఇటీవల వార్తల్లోకి వచ్చింది, బోగన్ విల్లే అనేటటువంటి నూతన దేశం ఆవిర్భవిస్తా ఉంది. మరి బోగన్ విల్లే అనేటటువంటిది ఆల్రెడీ పపువా న్యూగినియా అనేటువంటి ఒక దేశం ఉంది, ఆ దేశంలో నుంచి సపరేట్ అయ్యి ఆవిర్భవిస్తుందని, అక్కడ ప్రజలు 3 లక్షలని, బొకా దాని రాజధాని అని రకరకాల న్యూస్ వస్తా ఉంది. మరి అవన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే ఒక పుస్తకాన్ని ఒక 13-14 ఫోల్డర్ లాగా ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ 13-14 ఈ ఫోల్డర్లు ఫ్రేమ్ చేసుకోవటం వల్ల ఏమవుతుందంటే దేనికి సంబంధించినటువంటి అంశాలని ఆ ఫోల్డర్ లో పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈజీగా మనకి నోట్ చేసుకోవడానికి గాని, ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడానికి గాని, మరి ఎగ్జామ్స్ అప్పుడు ఏ ఎగ్జామ్ సంబంధించినటువంటి ఆ ప్యాటర్న్ లో కొన్ని ఇష్యూస్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ గా ఉంటాయి ప్రీవియస్ పేపర్, అవి చూసి వాటిని ఈజీగా ప్రిపేర్ అవటానికి గాని మనకి వీలుగా ఉంటుంది. మరి ఈ కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు తప్పనిసరిగా ఏదో చెప్పినట్టు వార్తాపత్రికలతో పాటు అన్ని రకాలైనటువంటి మాధ్యమాలను ఉపయోగించుకుని మన సొంతగానే నోట్స్ అనే దాన్ని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి అలాగే మనకి అంతర్జాతీయ అంశాలు, మరి ప్రపంచ జనాభా గాని చూసినట్లయితే 2020 ఏప్రిల్ 16 నాటికి ప్రపంచ జనాభా 777,77,77,777 మంది అయ్యారు. అంటే
777,77,777 మంది అయ్యారు. మరి ఇలాంటి సంఘటనల మీద ఏ తేదీకి ప్రపంచ జనాభా 777 కోట్ల మార్పుకు చేరింది అలాంటి అడగవచ్చు. అంటే ఇది మన రీసెంట్ 2020 ఏప్రిల్ 16కి ఈ ఫిగర్ చేరటం జరిగింది. మరి అలాగే ఇరాన్ దేశానికి సంబంధించి కరెన్సీ రియాద్ అనేటువంటి కరెన్సీ ఉంది. దాన్ని ఇరాన్ దేశపు కరెన్సీని మరి రియాల్ నుంచి టోమన్ అనేటువంటి కరెన్సీగా మార్చుతున్నారు. టోమన్ మరి అది ఇది ప్యారల్ గా 2 సంవత్సరాలు ఉన్న తర్వాత కంప్లీట్ గా టోమన్ అనేటువంటి కరెన్సీ అమల్లోకి రావటం జరుగుతుంది. ఇలాంటి ఏవైతే ఉన్నాయో అంశాలు ఎప్పటికప్పుడు మనం నోట్ చేసుకోవాలి. లేదంటే ఎగ్జామ్స్ అప్పుడు చూసినా అవన్నీ అప్పటికప్పుడు మనకు వంట పట్టడం కష్టంగా ఉంటుంది. సో ఇక సంస్థల విషయంకి వచ్చేటప్పుడు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ మనం చూస్తూ ఉంటాం. యుఎన్ఓ, అట్లాగే న్యాము, సార్కు, అట్లాగే మరి ఎపెక్, ఓపెక్, WTO, WHO, యునెస్కో, యునెసెఫ్, ICJ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ తదితరమైనటువంటి అంతర్జాతీయ సంస్థలు. ఈ అంతర్జాతీయ సంస్థలలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, ఒప్పందాలు ఏంటి? మరి రీసెంట్ గా చూస్తే WHO కార్యనిర్వాహక అధ్యక్ష పదవి భారతదేశం చేపడుతుంది. మరి ఈ పదవి కాలం 3 సంవత్సరాలు భారతదేశం WHO కార్యనిర్వాహక మండలికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తా ఉంది. మరి అలాగే WHO UNO సంబంధించి ఇప్పుడు ప్రెసిడెంట్ మనకి యాంటోనియో గుటెరస్ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. మరి ఆయన ఈ కరోనా సమయంలో ఏ రకమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు, ఆయన భావాలు ఏ విధంగా వ్యక్తీకరిస్తున్నారు, ఇలాంటివన్నీ కూడా మనకి ముఖ్యమైనటువంటి అంశాలు. మరి న్యామ్ దేశాధినేతలతో మరి మొన్న ఏప్రిల్లో మన ప్రధానమంత్రి గారు టెలికాన్ఫరెన్స్ లో అందరితో చర్చించడం జరిగింది. ఇలాంటి అంశాలన్నీ మనం ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఎప్పటికప్పుడు చూస్తా మనం గమనిస్తా ఉండాలి. అలా G7, అలా G15, G77 ఇలా అనేక సంస్థలు ఉన్నాం. వాటిని మనం తర్వాత వీడియోలో విపులంగా చర్చిద్దాం. మరి ఇన్సిడెంట్స్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అంటాం, సంఘటనలో ఉంటాం. ఈ ఇంటర్నేషనల్ సంఘటనలకు సంబంధించి మనం కొన్ని దేశాల్లో భూకంపాలు రావటం గాని, మరి సునామీలు జరగటం గాని, ఏదన్నా గ్యాస్ లీకేజ్ ఇప్పుడు మనకు వైజాగ్ లో లీక్ అవుతాం, అలాంటివి అంతర్జాతీయంగా ఏదన్నా గ్యాస్ లీక్ అయినటువంటి సంఘటనలు గాని ఏమున్నాయి అనేటటువంటిది మనం ఈ సంఘటనల్లో నోట్ చేసుకోవటం ముఖ్యం. ఇలా నోట్ చేసుకోవటం వలన అంతర్జాతీయంగా ఉన్నటువంటి విషయాలు మనకి ఎప్పటికప్పుడు ఈజీగా రివిజన్ అవుతా ఉంటాయి, తెలుసుకుంటా ఉంటాం. దానివల్ల చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రెండవ ఫోల్డర్ అంటే ఫస్ట్ ఫోల్డర్ లో మనం అంతర్జాతీయ అంశాలకు సంబంధించి పెట్టాం. రెండవ ఫోల్డర్ లో జాతీయ అంశాలు, జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి విషయాలు, ప్రాముఖ్యత గల విషయాలు అంటే నేషనల్ ఇంపార్టెన్స్ ఇష్యూస్. ఏంటి నేషనల్ గా ఉన్నటువంటి అంశాలు ఏంటి? నేషనల్ గా అంటే ప్రస్తుతం భారతదేశంలో 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఈ 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలలో సంబంధించినటువంటి అంశాలే ఉన్నాయి. భారతదేశం మరి ఇతర దేశాలతో ఏ విధంగా వ్యవహరిస్తా ఉంది, మరి భారతదేశంకి ఇతర దేశాల నుంచి ఏమైనా సంబంధ బాంధవ్యాలు గాని లేకపోతే ఇతర విషయాలు గానీ ఏమైనా ఉన్నాయా, అలాంటి అన్ని కూడా ఇప్పుడు జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి విషయాల్లో మనం చూడాలి. మరి ఇట్లా రీసెంట్ గా నిన్న గాని మనం గమనించినట్లయితే ఈ కరోనా నేపథ్యంలో 20 లక్షల కోట్ల రూపాయలని ఈ కరోనా విపత్తు నుంచి ప్రజలను బయటపడేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి 20 లక్షల కోట్ల రూపాయలను కూడా ఒక ప్యాకేజీగా ప్రకటించి ఒక పథకంగా, ఒక స్కీమ్ గా దాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రధానమంత్రి గారు వ్యవహరించడం. అది ఆత్మ నిర్భర భారత్ అభియాన్.
ఇలాంటి ఈ 20 లక్షల కోట్లు ఎవరికి కేటాయిస్తా ఉన్నారు? వలస కార్మికులకి ఎంత, రైతులకి ఎంత, మరి మెడిసిన్ కి ఎంత, ఈ స్కీములకు సంబంధించినటువంటి అంశాలను మనం గమనిస్తా ఉండాలి. అలాగే మరి ఈ కరోనా నేపథ్యంలో భారతదేశం లాక్డౌన్ ప్రకటించింది. మరి లాక్డౌన్ ఎప్పుడు ప్రారంభమైంది, ఎన్ని స్టేజీలుగా ప్రారంభమైంది, ఎంతకాలం ఉంటుంది, దీనికి సంబంధించినటువంటి అంశాలు కానీ, మరి దీనికి సంబంధించి భారతదేశం మెడిసిన్ కనుక్కోవటానికి అనేక ప్రయోగాలు చేస్తా ఉంది. వాటిలో ఏదన్నా విజయవంతమైనా గానీ మరి వాటికి సంబంధించి ఏం చేయాలని ఈ ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ద్వారా భారతదేశం స్వయం సమృద్ధి సాధించాలి అని ప్రధానమంత్రి గారు పిలుపునిచ్చారు. స్వయం సమృద్ధి అంటే వ్యవసాయ రంగంలో స్వయం సమృద్ధి గాని, మరి పారిశ్రామికంగా గాని, చిన్న తరహా రైతులకు సంబంధించి గాని, స్మాల్ ఇండస్ట్రీకి సంబంధించి గాని, ఇవన్నింటిని కూడా మరి బయటపడేసేందుకు స్వయం సమృద్ధి సాధించడానికి ఇది ఉపయోగపడతా ఉంది. మరి అట్లాగే వందే భారత్ మిషన్ అనేటటువంటి దాన్ని ప్రారంభించారు. వందే భారత్ మిషన్ అంటే ఇది దేనికి సంబంధించింది? వందే భారత్ మిషన్ అనేటటువంటిది దేనికి సంబంధించింది అనేటువంటి గమనించినట్లయితే భారతీయులు, భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఈ కరోనా లాక్డౌన్ కు ముందు ఇతర దేశాలకు వెళ్లారు. మరి వాళ్ళు అక్కడే చిక్కుకుపోయారు. వాళ్ళని మన దేశానికి తీసుకురావడానికి సంబంధించి వందే భారత్ మిషన్ అనే దాన్ని ప్రారంభించడం జరిగింది. అలాగే మరి ఈ వలస కార్మికులు గాని వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వాళ్ళని వాళ్ళ స్వస్థలాలకు పంపించడానికి శ్రామిక రైళ్లు అనేటువంటి వాటిని నడపడం జరుగుతూ ఉంది. అలా మరి భారతదేశం రీసెంట్ గా మనం గమనించినట్లయితే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి గారు ఓ ప్రకటన చేశారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో భారతదేశంలో ఆహార ధాన్యాలు అనేటటువంటి 295.67 మిలియన్ టన్నులు ఉత్పత్తి కానున్నాయి అని ప్రకటించారు. అంటే ఈ ఆహార ధాన్యాలు గత సంవత్సరం ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, వీటికి సంబంధించినటువంటి విషయాలు ఈ న్యూస్ పేపర్లు ఎప్పటికప్పుడు చూస్తేనే వీటిని మనం నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేని పక్షంలో ఏం జరుగుతూ ఉంటుంది, మనం ఏదో మెటీరియల్ మార్కెట్ లో కొనుక్కొస్తాం ఆ ఎగ్జామ్ సంబంధించి, ఆ మెటీరియల్ ఎలాంటి కవర్ కావు. ఎందుకంటే ఎన్ని అంశాలు ఆ మెటీరియల్ బుక్ చేయాలంటే 1000 పేజీలు అవుతుంది. కాబట్టి అక్కడ ఏంటంటే వాళ్ళు ఇంపార్టెంట్ అనుకుని కొన్ని అంశాలు ఇస్తారు. అవి ఎగ్జామ్ పేపర్ సెట్ చేసే వ్యక్తికి అవి ఇంపార్టెంట్ కాకపోవచ్చు, అవ్వచ్చు. కాలేదనుకోండి ఆయన వేలో ఇచ్చినప్పుడు ఇలాంటి పాయింట్లన్నీ కూడా మనకి మిస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి భారతదేశానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఈ జాతీయ ప్రాముఖ్యత కలిగిన విషయాల్లో చూడాలి. మరి అలాగే రీసెంట్ గా మనకి ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు గాని, రేపు త్వరలో జనాభా లెక్కలు జరగబోతున్నాయి, జనాభా లెక్కలకు సంబంధించిన విషయాలు గాని, ఇవన్నీ కూడా ఈ జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాల కింద మనం సొంతగా తయారు చేసుకోవాల్సి ఉంది. అంటే నేషనల్ ఇష్యూస్ కి సంబంధించినటువంటి అంశాలు. ఇక మూడో విషయంకి వచ్చేటప్పటికి ప్రాంతీయంగా ఉన్నటువంటి అంశాలు. ప్రాంతీయంగా అంటే రీజనల్ ఇష్యూస్ అంటే మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. మన రాష్ట్రం కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న సంబంధాలు కలిగిన రాష్ట్రాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఇది రీజనల్ అంటే ప్రాంతీయ అంశాల్లో చూడాలి. ప్రాంతీయ అంశాలు అంటే రీజనల్ ఇష్యూస్. రీజనల్ ఈ రీజనల్ ఇష్యూస్ గా మనం గమనించినట్లయితే ఇప్పుడు రీసెంట్ గా మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ అనేటటువంటి ఆ కంపెనీలో స్టైరైన్ అనేటువంటి ఒక గ్యాస్ స్టైరైన్ అనేటటువంటి గ్యాస్ ఒకటి విషవాయువు లీక్ కావటం, అక్కడ కొంతమంది మరణించడం సంఘటనలు జరిగింది. మరి ఈ గ్యాస్ లీక్ అయిన సందర్భంలో న్యూస్ పేపర్లో గాని, వార్తా ఛానల్స్ లో గాని, దీంతో పాటు దానికి ముందు ఏ రకమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగినాయి. భోపాల్లో 84లో గ్యాస్ దొరకటం జరిగింది.
మిక్ మెథైల్ ఐసోసైనైట్ రిలీజ్ అయింది. కొన్ని వేల మంది అక్కడ మరణించారు. లక్షల మంది వికలాంగులు కావటం గానీ అనారోగ్యం పాలవటం గానీ జరిగింది. అలాగే 1986లో చెర్నోబిల్ అప్పుడు రష్యాలో ఉండేది అణు దుర్ఘటన జరిగింది. రీసెంట్ మన జపాన్ లో చూసినట్లయితే అక్కడ ఆటమిక్ పవర్ ప్లాంట్ అక్కడ అణు దుర్ఘటన జరిగింది. మరి ఇలాంటి సందర్భాల్లో ఇట్లాంటి విషయాలు అప్పుడు అన్ని కూడా మన పేపర్లో వస్తా ఉంటాయి. అవన్నీ నోట్ చేసుకున్నట్లయితే చాలా మెటీరియల్ మనకి గ్యాదర్ కావడానికి ఆస్కారం ఉంటుంది. మరి అలాగే మన రాష్ట్రంలో ముఖ్యమైనటువంటి అంశాలు ఉంటా ఉంటాయి. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, మరి ప్రభుత్వానికి సంబంధించి రీసెంట్ గా ఏవైనా పథకాలు గాని, ఇప్పుడు మరి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ రైతు భరోసా అనే నిన్న ఒక కార్యక్రమంలో 2వ విడతలో భాగంగా 5,500 రూపాయలను ఆ రైతులకి ఆ అకౌంట్ లో వేయటం జరిగింది. అంటే అలాంటి అంశాలు ఎప్పటికప్పుడు మనం నోట్ చేసుకోవాలి. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, ఏవైతే ఉన్నాయో ఈ ప్రాంతీయంగా వీటిలో నోట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ ఎల్జీ పాలిమర్స్ ఇష్యూస్ తో పాటుగా మరి ఇంకా ఏమేమి జరిగినాయి అనేటువంటి వాటిని కూడా మనం చూడాలి. ఇప్పుడు రీసెంట్ గా మన రాష్ట్రంలో దిశ చట్టం అనేటటువంటిది చేశారు. ఈ దిశ చట్టం అనేటటువంటిది మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన తర్వాత జాతీయంగా కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా చేసింది. అంటే దిశ చట్టం ఎందుకు చేయవలసి వచ్చింది, ఎవరి రక్షణ కోసం చేయవలసి వచ్చింది, అలాంటి అంశాలన్నీ కూడా మనం నోట్ చేసుకోవటం. మరి దిశ చట్టంలో భాగంగా ఎక్కడ మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది, మరి మొత్తం ఈ దిశ చట్టంలో భాగంగా ఎన్ని పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయడం జరిగింది, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. మరి ఇక 4వ విషయం వచ్చేటప్పటికి సైన్స్, జనరల్ సైన్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. పర్యావరణానికి సంబంధించిన విషయాలు. ఇక్కడ మనం జనరల్ సైన్స్ అంటే స్టాక్ గా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా మనకి సిలబస్ ఇస్తా ఉంటారు, అక్కడ చూస్తా ఉంటాం. ఈ జనరల్ సైన్స్ లో రీసెంట్ గా ఉన్నటువంటి అప్డేట్స్ మనం ఇక్కడ ఫోల్డర్ లో రాసుకోవాలి. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ కోవిడ్ నేపథ్యంలో ప్లాస్మా థెరపీ అనేటటువంటి ఇష్యూ బయటకెత్తుంది. ఈ ప్లాస్మా థెరపీ అంటే ఏంటి, అది ఏ విధమైనటువంటి ట్రీట్మెంట్ చేస్తారు దానిలో, ఇలాంటి అంశాలు ఇక్కడ చూడాలి. మరి అలాగే ప్లాస్మా థెరపీ అలాగే మరి ఈ జనరల్ సైన్స్ సంబంధించి రీసెంట్ గా ఉన్నటువంటి ఇంకొక విషయం మనం చూసినట్లయితే ఇప్పుడు మనకి ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు మరణిస్తున్నటువంటి మరణాల రీత్యా టాప్ 10 డిసీజెస్ ని ఐడెంటిఫై చేసి WHO ప్రకటిస్తూ ఉంటుంది. మరి దీనిలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు 3,014 మంది టీబీ వలన మరణించడం జరుగుతా ఉంది. అది మొదటి ఎక్కువ డిసీజ్ గా, అంటే ఎక్కువ వినాశనానికి సంబంధించిన డిసీజ్ గా ప్రకటించిన WHO. మరి అలా టాప్ 10 డిసీజెస్ ని ప్రకటిస్తూ ఉంటుంది. ఈ కరోనా ఈ టాప్ 10 లోకి వచ్చేసి అలాంటి అంశాలు జనరల్ సైన్స్ కి సంబంధించినటువంటి చూడటం. మరి ఈ కరోనా నేపథ్యం కావచ్చు, ఇంకా కొత్త WHO పరిశోధనలు చేయటం గాని, కొత్త వ్యాధులకు సంబంధించి సార్స్ గాని, అట్లాగే ఎబోలా గాని, మేర్స్ గాని, ఇలాంటి ఏ వ్యాధులు ఎలాంటి సందర్భంలో వ్యాపించినాయి, ఏ జంతువుల ద్వారా వ్యాపించినాయి, అలాంటివి కూడా ఇక్కడ మనం నోట్ చేసుకుంటే సులభంగా ఉంటుంది. అంటే ఇలాంటి సమయాల్లో ఆ పేపర్లలో గాని, టీవీలో గాని వాటి గురించి బ్యాక్గ్రౌండ్ వేస్తా ఉంటారు, అది మనకు ఉపయోగపడతాం. ఇక సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కానీ మనం గమనించినట్లయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విషయం. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనం చూసినట్లయితే ముందు మనం దీంట్లో జాతీయంగా ఉన్నటువంటి అంశాలు, అలాగే ఇంటర్నేషనల్ గా అంతర్జాతీయంగా ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు కూడా చూడాల్సి ఉంటుంది. ముందు మనం జాతీయంగా కానీ చూసినట్లయితే ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి అంతరిక్షానికి సంబంధించిన అంశాలు,
అంతరిక్షానికి సంబంధించిన అంశాల్లో ముఖ్యంగా మనకి ఉపగ్రహాలు, అట్లాగే రోవర్లు, మరి అంతర్జాతీయంగా ప్రయోగాలు ఏమేమి జరుగుతున్నాయి, అలాగే మరి అక్కడికి వెళ్ళేటువంటి ర్యాకెట్లు ఏంటి, వ్యోమగాములకు సంబంధించిన అంశాలు ఏంటి, అలాంటి రీసెంట్ గా ఉన్నటువంటి అంశాలు మనం చూడాలి. ఏదో చూసినప్పుడు ఇప్పుడు భారతదేశం చంద్రయాన్ 1, 2 ఆ పరిశోధనలు చేయడం జరిగింది. చంద్రయాన్ 3 కూడా రెడీ అవుతా ఉన్నాం. మరి అట్లాగే జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, ఏఎస్ఎల్వి ర్యాకెట్స్ సంబంధించినవి గాని, మరి అంతర్జాతీయ అంతరిక్షంలోకి భారతీయులు వ్యోమగాములుగా వెళ్లటం సంబంధించి ఇలాంటి అంశాలన్నీ కూడా మనం ఈ అంతరిక్షానికి సంబంధించి చూడాలి, నోట్ చేసుకుంటా ఉండాలి. మరి అలాగే మరి మిసైల్స్ అంటే క్షిపణులు అంటాం. ఈ క్షిపణులకు వచ్చేటప్పటికి భారతదేశం అనేక మిసైల్స్ ని రూపొందిస్తా ఉంటుంది. మిసైల్స్ మనకి అగ్ని, పృథ్వీ, ఆకాశ్, శౌర్య, బ్రహ్మాస్ ఇలాంటి అనేక క్షిపణులు భారతదేశం అది ఇండిజినియస్ గా అది డెవలప్ చేస్తా ఉంది. ఈ మిసైల్స్ రీసెంట్ గా ఏమి డెవలప్ అయింది, వాటి యొక్క లక్ష్యాలు ఏంటి అంటే సర్ఫేస్ టు సర్ఫేసా, సర్ఫేస్ టు ఎయిరా, ఎయిర్ టు ఎయిరా, షిప్ టు ఎయిరా, రకరకాల షిప్ టు షిప్ రకరకాల లక్ష్యాలు ఉన్నాయి. రీసెంట్ అప్డేట్స్ ఏమున్నాయి. అలాగే ఈ క్షిపణులకు సంబంధించి ఇక మూడవ విషయంకి వచ్చేటప్పటికి డిఫెన్స్ అంటే రక్షణ. ఈ రక్షణ రంగానికి సంబంధించి ఏం డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఈ రక్షణకు సంబంధించినటువంటి ఈ డిఆర్డిఓ కావచ్చు, అట్లాగే దానికి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు డెవలప్ చేసినటువంటి ఈ అన్ని పరికరాలకు సంబంధించి గానీ, మిషన్స్ సంబంధించి గానీ ఈ రక్షణ దళాలకు సంబంధించిన అప్డేట్ చూడాలి. ఇంకొకటి నాలుగవ విషయంకి వచ్చేటప్పటికి మనకి ఆటమిక్ ఎనర్జీ, అణు శక్తి. మనకు తెలిసిందే అణుశక్తి, యురేనియం, థోరియం ద్వారా మనకి అణుశక్తి ఉత్పత్తి అవుతుంది. ఈ అణుశక్తి వలన అణు బాంబులను తయారు చేయటమే కాకుండా అణు విద్యుత్ గాని, అట్లా వైద్యానికి సంబంధించి గాని, ఎక్స్రేకి సంబంధించి గాని రకరకాలైనటువంటి అణుశక్తిని ఉపయోగించుకుని వైద్య రంగంలో ఇలాంటి వాటిల్లో కూడా మనకి ఉపయోగిస్తా ఉన్నారు. అవి మరి ఈ అణు శక్తికి సంబంధించి భారతదేశం అణు పరీక్షలు 1974లో మొదటిసారి జరిపింది. అట్లాగే 98లో రెండోసారి జరపడం జరిగింది. ఈ అణు పరీక్షలకు సంబంధించి కానీ భారతదేశంలో అణు విద్యుత్ కేంద్రాలు ఉన్నాయి, అణు పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. తారాపూర్ లో బార్కన్ ఉంది, మరి అట్లాగే రాజస్థాన్ లో కోటా అణు విద్యుత్ కేంద్రం, ఉత్తరప్రదేశ్ లో నరోరా, మరి రీసెంట్ గా కనుక మనకి వివాదాస్పదమైనటువంటి అణు విద్యుత్ కేంద్రం తమిళనాడులో కుదంకుళం అని రష్యా సహకారంతో నిర్మించారు. మరి అణుశక్తికి సంబంధించినటువంటి ఇష్యూస్ చూడాలి. ఇది ప్రాంతీయంగా, ఇది జాతీయంగా చెప్పి అంతర్జాతీయంగా కానీ చూసినట్లయితే అంతరిక్షానికి సంబంధించి అనేక దేశాలు అనేక ఉపగ్రహాలను పంపిస్తా ఉన్నాయి. ఈ ఉపగ్రహాలు రోవర్స్ మరి రీసెంట్ గా మనం గమనించినట్లయితే అమెరికా మరి ఒక అంగార గ్రహం మీదకి ఒక హెలికాప్టర్ ని పంపిస్తా ఉంది. ఈ హెలికాప్టర్ కి భారతీయ సంతతి మహిళ ఆ రూపాన్ని ఇంజెన్యూటీ అనేటటువంటి పేరును సూచించారు. ఆ ఇంజెన్యూటీ అనేటువంటి ఆ హెలికాప్టర్ కి పేరు కూడా పెట్టడం జరిగింది. అదే అంతరిక్షంగా మరి చైనా కావచ్చు, కొరియా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు ఎలాంటి ఉపగ్రహాలు పంపిస్తా ఉన్నారు, వాటి లక్ష్యాలు ఏంటి అనేటువంటిది కూడా మనం నోట్ చేసుకోవాలి. ఇక మిసైల్స్ క్షిపణులకు వచ్చేటప్పటికి భారతదేశం ఏ విధమైన క్షిపణులు రూపొందించిందో అలాగే మరి పాకిస్తాన్ గాని, చైనా గాని, కొరియా గాని, ఇజ్రాయెల్ గాని, అమెరికా గాని ఇలాంటి దేశాల్లో ఏ రకమైనటువంటి క్షిపణులు డెవలప్ చేస్తున్నారు, ఆ క్షిపణులకు సంబంధించినటువంటి లక్ష్యాలు ఏంటి, వాటి డిస్టెన్స్ ఏంటి మొత్తం కూడా అంతర్జాతీయంగా సంబంధించిన రాసుకోవాలి. అలాగే డిఫెన్స్ సంబంధించి, అణుశక్తికి సంబంధించి ఏ దేశాలు పరిశోధనలు చేసి ఎక్కడ అణుశక్తి కేంద్రాలు ఏ దేశాల్లో ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి ఆ అణుశక్తికి సంబంధించిన యురేనియం, థోరియం గాని, లేదా అంతర్జాతీయంగా అణుశక్తికి సంబంధించి ఉన్న ఒప్పందాలు గాని అంతర్జాతీయంగా కూడా మనం ఈ జనరల్ సైన్స్, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో చూడాలి.
ఇక ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంటల్ పర్యావరణం సంబంధించిన అంశాలు. ఇప్పుడు ఏ దేశంలో పడినా గానీ ముఖ్యంగా మనకి అంతా కూడా పొల్యూషన్ అయిపోయి పర్యావరణం దెబ్బతింటా ఉంది. మరి గ్లోబల్ వార్మింగ్ వస్తా ఉంది, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆ ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల అనేక రకాలైనటువంటి నష్టాలు సంభవిస్తున్నాయి. మరి మంచు కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి, మరి టెంపరేచర్ పెరుగుతా ఉంది. ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ సంబంధించి ఏం నిర్ణయాలు చేస్తున్నాయి అంతర్జాతీయంగా, మరి ఏమైతే నూతన అప్డేట్స్ ఉన్నాయో మొత్తం కూడా రాసుకోవాలి. మరి జనరల్ మనం చూస్తా ఉన్నాం, అంటార్కిటికా ప్రాంతంలో ఓజోన్ లేయర్ కి ఇంతకు ముందు రంధ్రం పడటం వల్ల ఆ అల్ట్రావైలెట్ వేవ్స్ నేరుగా భూమిని తాగటం, టెంపరేచర్ పెరుగుతాం, ఇలాంటి విపత్తులు సంభవిస్తే చూసాం. మరి కరోనా నేపథ్యంలో ఎక్కడికక్కడ పొల్యూషన్ అంటే ఇండస్ట్రీస్ ఆగిపోవటము, ట్రాఫిక్ లేకపోవటం, వెహికల్స్ ఆగిపోవటం, ఎన్నిటి వలన ఈ పర్యావరణానికి సంబంధించి ఈ కాలుష్యం తగ్గింది, ఆ ఓజోన్ లేయర్ చాలా వరకు పూడిందని కూడా మనం వింటాం. ఇలాంటి అంశాలన్నీ కూడా ఈ జనరల్ సైన్స్ లో మనం నోట్ చేసుకోవాలి. ఇక 5వ భాగానికి గన మనం గమనించినట్లయితే 5వ అంశం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక నూతన పథకాలని, స్కీమ్స్ ని మరి ప్రకటిస్తా ఉంది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, స్కీమ్స్ అంటాం. ఈ స్కీమ్స్ మనం చూసినట్లయితే కేంద్రం మరి అనేక స్కీమ్స్ పెడతాం. మరి మొట్టమొదటిసారి చట్టం చేశారు, ఎన్ఆర్ఈజీఏ యాక్ట్ చేశారు, ఆ స్కీమ్ ని చట్టం చేశారు. ఎన్ఆర్ఈజీఏకి సంబంధించి ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు, మన వరల్డ్ లో చూస్తాం, స్టాక్ జీకే. అయితే ఇక్కడ ఎన్ఆర్ఈజీఎస్ సంబంధించి అప్డేట్స్ లో ఈ ప్రతి సంవత్సరం ఎంతమందికి ఉపాధి కల్పించాలి, లేదా ఎన్ని రోజులు కల్పించాలి, ఆ ఉపాధి మొత్తం మారుతా ఉంటుంది. అలాంటివి గాని ఏ రాష్ట్రం ఉపాధి పథకంలో ముందుంది, దానికి సంబంధించినటువంటి పథకాలు చూడాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం రీసెంట్ గా కొన్ని పథకాలను ప్రవేశపెట్టడం చూసాం. మరి రీసెంట్ గా ఏప్రిల్ 24, 2020న ప్రధానమంత్రి గారు అంటే పంచాయతీరాజ్ దివస్ జరుపుకుంటూ ఉంటాం. ఈ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా మన దేశంలో ఉన్నటువంటి 1,00,000 గ్రామాలకు సంబంధించి సర్పంచులతోనూ, మరి అట్లాగే ఆ గ్రామ సెక్రటేరియట్ సిబ్బందితోనూ, ఆ గ్రామ పంచాయతీకి సంబంధించిన వారితోనూ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడటం. ఆ సందర్భంగా మరి పంచాయతీల్ని బలోపేతం చేయడం కోసం ఒక పోర్టల్ ను కూడా ప్రారంభించారు. అనేటటువంటి దాన్ని ఈ యోజనని ప్రకటించారు. మరి దీని ప్రకారంగా ఎక్కడైతే డ్రై ల్యాండ్ ఉందో దాని డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి ఆ టైటిల్ డీడ్స్ ని ఏర్పాటు చేయటం, ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వివాదాలని తగ్గించడం కోసం ఈ స్వామత్య యోజన అనేటువంటి పథకాన్ని ప్రకటించడం జరిగింది. అలాగే మరి రైతులకు సంబంధించి కొన్ని పథకాలని ప్రారంభించడం, మరి పేద ప్రజలకు సంబంధించి జన్ధన్ పథకం అని, మరి ఇన్సూరెన్స్ కి సంబంధించినటువంటి పథకాలు కావచ్చు, ఆర్థిక పరమైనటువంటి పథకాలు కావచ్చు, పారిశ్రామికమైనటువంటి పథకాలు కావచ్చు, అట్లాగే స్టార్టప్ కంపెనీలకు సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో కేంద్రానికి సంబంధించినటువంటి పథకాలు, మరి అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పథకాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్ గా వైఎస్ఆర్ రైతు భరోసా అని, మరి నాడు నేడు అని, విద్యా దీవెన, ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను కంపల్సరిగా మనం అభ్యసించి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటేనే వాటి మీద గ్రిప్ వస్తుంది. లేకపోతే తర్వాత ఎప్పుడో చదువుదామని చెప్పేసి ఇచ్చేస్తే ఒక స్కీమ్ కి కన్ఫ్యూజ్ అవటానికి ఆస్కారం. అలాగే మనకి ప్రజలకు సంబంధించి అనేక బీమా పథకాలు, రైతులకు బీమా పథకాలు ఉన్నాయి, కార్మికులకు బీమా పథకాలు ఉన్నాయి,
అలాగే మరి కుటీర పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి ఇలా రకరకాల బీమా పథకాలు ఉన్నాయి. ఆ బీమా పథకాలకు సంబంధించి ఏమున్నాయి, ఇక ఈ స్కీములు మొత్తం కూడా ఈ 5వ పార్టీకి సంబంధించి చూడాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆర్థిక పరమైనటువంటి అంశాలు. ఈ ఆర్థిక పరమైనటువంటి అంశాలు ఎకనామిక్ ఇష్యూస్ కన్నా మనం గమనించినట్లయితే ఇక్కడ కూడా మనకి కీలకంగా ఉన్నటువంటి అంశాలు మనకి రోజు మనం న్యూస్ పేపర్లు కానీ ప్రధానంగా 2-3 వార్తాపత్రికలు చూడమని చెప్పాం. ఆ వార్తాపత్రికలు బిజినెస్ పేజీల్లో ముఖ్యంగా వస్తా ఉంటాయి. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం 20 లక్షల కోట్లు కేటాయించడం కానీ, మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కూడా ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించి బడ్జెట్లను ప్రకటిస్తూ ఉంటాయి. ఆ బడ్జెట్లు ఏ రంగానికి ఎంత కేటాయించారు, ఆ బడ్జెట్ మొత్తం ఎంత, ప్రాధాన్య రంగాలకు ఎంత కేటాయించారు, మరి ఆ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు ఎకనామికల్ సర్వే జరుగుతూ ఉన్నది. ఆ ఎకనామిక్ సర్వే అంటే ఆర్థిక సంబంధమైనటువంటి అంశాల గత సంవత్సరానికి సంబంధించి రిలీజ్ చేస్తా ఉంటాయి. ఈ ఆర్థిక సర్వేని కూడా చూసి సొంతగా ముఖ్యమైనటువంటి పాయింట్లు నోట్ చేసుకోవటం. మరి రీసెంట్ గా మనం గమనించినట్లయితే 2020 ఏప్రిల్ 1 నుంచి మరి బ్యాంకులు విలీనం జరిగింది. అంతకుముందు 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయి. ఆ ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య మొన్న ఏప్రిల్ 1 నుంచి 7 ప్రభుత్వ రంగ బ్యాంకులు అయింది. ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు, కార్పొరేషన్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేయడం జరిగింది. అలాగే మరి సిండికేట్ బ్యాంక్ ని కెనరా బ్యాంకులో విలీనం చేయడం జరిగింది. ఇలా ఈ బ్యాంకులకు సంబంధించి ఏ బ్యాంకులు ఏ వాటిలో విలీనం అయింది. మరి ఇప్పటికే ప్రభుత్వ రంగంలో ఉన్న పెద్ద బ్యాంకు ఎస్బీఐ, మరి ఆ ఎస్బీఐ సంబంధించి కానీ ఆ ఏ బ్యాంకింగ్ సంబంధించిన అంశాలు చూడాలి. మరి అట్లాగే ట్యాక్సెస్ ఉంటాయి. ఈ ట్యాక్సెస్ వచ్చేటప్పుడు మనకి జిఎస్టీకి సంబంధించి ప్రధానంగా ఇటీవల చర్చ జరుగుతోంది. ఈ జిఎస్టీ అంటే ఏంటి, దీనికి సంబంధించినటువంటి అంశాలు. మరి రీసెంట్ గా ఈ కరోనా నేపథ్యంలో మనం కొన్ని కొత్త పేర్లు వింటా ఉన్నాం. హెలికాప్టర్ మనీ, హెలికాప్టర్ మనీ అంటే ఏంటి, హెలికాప్టర్ మనీ సంబంధించినటువంటి విషయాలు. ఈ ఆర్బీఐ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ డబ్బులను ముద్రించి నేరుగా ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ప్రజలు వాళ్ళ అకౌంట్ లోకి మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి విధానం ఈ హెలికాప్టర్ మనీ. మరి రెండోది మనం క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానం అని వింటా ఉన్నాం. ఈ క్వాంటిటేటివ్ ఈజింగ్ విధానం అంటే ఈ ఆర్బీఐ కరెన్సీ ముద్రణ చేసిన తర్వాత ఆ కరెన్సీని రాష్ట్ర ప్రభుత్వాలకి సప్లై చేయడం. అంటే ఇక్కడ కూడా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటా ఉంటాయి. అంటే ఇష్టం వచ్చినట్టు ఆర్బీఐ కరెన్సీని ముద్రిస్తే తర్వాత దాని పరిణామాలు వేరుగా ఉంటాయి. అంటే అసలు ఈ పథకం ఏంటి, దానివల్ల లాభం ఏంటి, నష్టం ఏంటి, దానికి సంబంధించిన అంశాలు ఈ ఆర్థిక పరమైన అంశాల్లో మనం చూడొచ్చు. మరి అట్లాగే ఈ ఈ బ్యాంకులకు సంబంధించి ఇంకా మనం చెప్పుకున్నాం. మరి అట్లాగే ఇటీవల కాలంలో ఎస్ బ్యాంక్ అనేటటువంటిది మరి నష్టాల బాటలో పోవడం, మరి దాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టేకప్ చేయటం, దాని ఆర్థిక పరమైన అంశాల్లో ఏవైతే ఆర్థికమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా దీంట్లో చూడాలి. మరి ఇంతకుముందు మన ప్రణాళిక సంఘం ఉండేది. ఇప్పుడు ఆ ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేటటువంటిది అమల్లో ఉంది. ఈ నీతి ఆయోగ్ సంబంధించిన స్ట్రక్చర్ ఏంటి, దాని విధి విధానాలు ఏంటి, అలాగే మరి ఈ గతంలో ప్రణాళికకి సంబంధించిన అంశాల బదులు ఈ నీతి ఆయోగ్ వచ్చింది. మరి అలాగే మనం రీసెంట్ గా చూస్తా ఉన్నాం 15వ ఆర్థిక సంఘం, అలాగే 14వ ఆర్థిక సంఘం. ఆర్థిక సంఘాలు ఏంటి, వాటి విధి విధానాలు ఏంటి, వాటి చైర్మన్లు ఏంటి, వాటి పదవీ కాలాలు ఏంటి, వాటి రిపోర్ట్స్ ఏంటి, అట్లాంటి అంశాలు రాష్ట్రానికి సంబంధించినవి, కేంద్రానికి సంబంధించినవి అన్ని కూడా ఈ ఆర్థిక పరమైన విషయాల్లో రాసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక ఫోల్డర్ లాగా పెట్టుకుని అంశాలను రాసుకోవాలి. ఎప్పటికప్పుడు రాసుకుంటేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది. మరి 7వ అంశం వచ్చేటప్పటికి పాలిటీకి సంబంధించిన అంశాలు. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే రాజకీయాలు, భారతదేశము రాజకీయాలు అంటే రాజకీయ అంశాలు,
రాజ్యాంగ అంశాలు, అలాగే ఎన్నికలు, రాజ్యాంగ సవరణలు, మరి న్యాయస్థానాల కేసులు, సంబంధితమైనటువంటి విషయాలు చూడాలి. ఇప్పుడు రీసెంట్ గా మనకి 2019లో ఎన్నికలు జరిగింది. రాష్ట్రాల్లో కొన్నిట్లో జరిగినాయి, కేంద్రంలో జరిగినాయి. ఈ ఎన్నికల విధి విధానాలకు సంబంధించి కానీ రీసెంట్ గా జరుగుతున్న రాష్ట్రాల్లో ఏమైనా జనరల్ ఎలక్షన్స్ జరిగితే వాటికి సంబంధించి రీసెంట్ మన మహారాష్ట్రలో జరిగింది, వాటికి సంబంధించి కానీ ఎక్కడైతే రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయో ఆ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి ఆ పార్టీలు లేదా ముఖ్యమంత్రులు వాటికి సంబంధించిన అంశాలు మనం ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలి. మరి రాజ్యాంగపరమైనటువంటి అంశాలు కానీ మనం గమనించినట్లయితే ఇప్పుడు ఇక్కడ మనకి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం, ఒకప్పుడు మన భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉండే, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు. ఇప్పుడు అవేమై 2019 ఆగస్టులో జరిగిన పరిణామాల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కు ఉన్న స్వయం ప్రతిపత్తి 370 ఆర్టికల్ ని రద్దు చేయడంతో రాష్ట్ర హోదా తీసేసి 2 కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేశారు. మరి దాంతో ఏమైంది, 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు. మరి అవి ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చినాయి అంటే 2019 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి రావటం జరిగింది. 2031 నుంచి మనకి 28 రాష్ట్రాలు, 9 కేంద్ర పాలిత ప్రాంతాలు. మరి ప్రస్తుతం చూసినట్లయితే మనకి 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలే. అంటే ఇక్కడ ఏం జరిగింది, 2020 జనవరి 26న దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ ఆ 2 వేర్వేరు కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఆ రెండింటిని కలిపి ఒకే కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం జరిగింది. ఎప్పుడు ఇవి జనవరి 26, 2020 నుంచి అమల్లోకి రావటం జరిగింది. సో ఇప్పుడు 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు. దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగ సంబంధమైన విషయాలు ఏంటి, మరి అలాగే రీసెంట్ గా కొన్ని కేసులకు సంబంధించిన అంశాలు జరుగుతూ ఉన్నాయి. రాజ్యాంగానికి సంబంధించినటువంటి అమెండ్మెంట్స్ అంటే రాజ్యాంగ సవరణ జరుగుతూ ఉన్నాయి. మరి రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలతో పాటు మరి కేంద్రంలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు, మరి ప్రాంతీయ పార్టీలు, వాటి ప్రాధాన్యత, ఇవన్నీ కూడా ఇక్కడే మనం చూడాలి. న్యాయస్థానాలు, సుప్రీంకోర్టు, మన దేశంలో హైకోర్టులు, వాటి యొక్క ప్రధాన న్యాయమూర్తులు, అక్కడ జరుగుతున్నటువంటి మార్పులు, వాళ్ళకి రీసెంట్ గా వాళ్ళకి శాలరీస్ ఏమన్నా మారిందా, లేదంటే ఎంతమంది న్యాయమూర్తులు నియమించారు, ప్రధాన న్యాయమూర్తులు ఎవరు, ఏ రాష్ట్రం ఎక్కువ కేసులు పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా అప్డేట్స్ మనకి పాలిటీకి సంబంధించినటువంటి అంశాల్లో చూడాలి. వచ్చేటప్పటికి మనకి జాగ్రఫికల్ ఇష్యూస్, జాగ్రఫికల్ ఇష్యూస్ అండ్ హిస్టారికల్ ఇష్యూస్. అంటే ఇది కూడా అంతర్జాతీయంగా ఉండొచ్చు, జాతీయంగా ఉండొచ్చు, అన్ని కూడా మనం రాసుకోవట్లేదు. ఈ విషయాల్లో ఈ పార్ట్లు మనకు కొంచెం తక్కువగానే ఉంటది. కరెంట్ అఫైర్స్ కి సంబంధించి వర్తమాన అంశాలు తక్కువగా ఉంటాయి. ఎంత తక్కువ ఉన్నా సరే మనం వాటిని సంబంధించి కూడా రాసుకోవాల్సి ఉంటది. మరి జాగ్రఫికల్ గా కానీ చూసినట్లయితే గతంలో మరి ప్రపంచంలో వైశాల్యంలో కానీ చూసినట్లయితే మొదటి దేశం రష్యా, మరి 2వ ప్లేస్ లో కెనడా, 3వ ప్లేస్ లో చైనా, 4వ ప్లేస్ లో అమెరికా ఇలా ఉండేది. మరి అలా కాకుండా ఇప్పుడు ఏమవుతుంది, మొదటి ప్లేసు రష్యా, 2వ ప్లేస్ కెనడా, 3వ ప్లేస్ అమెరికా వచ్చింది. అంటే మెక్సికోకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలు కొన్ని అమెరికాలో కలవటం వలన 3rd ప్లేస్ కి, 3rd లార్జెస్ట్. మరి చైనా 4వ ప్లేస్ లోకి. అలాగే జనాభా పరంగా చూసినట్లయితే ఏ దేశాల్లో జనాభా సంబంధించి ఉన్నారు, ఇవి మొత్తం కూడా జాగ్రఫికల్ ఇష్యూస్ లో నోట్ చేసుకోవటం. మరి అట్లాగే కొత్త దేశం ఏర్పడడం గాని, కొత్త రాష్ట్రాలకు సంబంధించి గాని ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఈ భౌగోళికంగా నోట్ చేసుకోవాలి. మరి ఈ రీసెంట్ గా కానీ చూసినట్లయితే మనం చైనా వాళ్ళ మ్యాప్ రిలీజ్ చేసినప్పుడు మన దేశంలో అరుణాచల్ ప్రదేశ్ లో కొంత భాగం చైనా మ్యాప్ లో చూపించుకోవడం జరిగింది, వివాదాస్పదం అవుతుంది. అలాంటి మరి హిస్టారికల్ గా సంబంధించి చారిత్రకంగా ఏవైనా రీసెంట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో అలాంటివన్నీ కూడా ఈ హిస్టారికల్ గా మనం నోట్ చేసుకోవాలి, ఈ ఫోల్డర్ లో నోట్ చేసుకోవాలి. ఇక 9వ అంశంకి వచ్చేటప్పుడు మనకి సమావేశాలు.
కాన్ఫరెన్సెస్ జరుగుతూ ఉంటాయి, సమ్మిట్స్ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ కూడా మనం అంతర్జాతీయంగా ఉంటాయి. అంతర్జాతీయంగా మరి చూసినట్లయితే కాప్ సదస్సులు జరుగుతూ ఉంటాయి, పర్యావరణానికి సంబంధించిన సదస్సులు కానీ, అట్లాగే న్యామ్ సమ్మిట్, అట్లాగే ఎపెక్ అని, ఓపెక్ అని, ఈ సమావేశాలు వాటి యొక్క పర్యవసానాలు సార్క్, ఈ సార్క్ కు సంబంధించినటువంటి సమావేశాలు కానీ ఇలా అంతర్జాతీయంగా ఏవైతే ఉన్నాయో ఆ సమావేశాలని ఈ పాటలో చూడాలి. మరి జాతీయంగా కూడా సమావేశాలు జరుగుతూ ఉంటాయి. జాతీయంగా కానీ మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా జనవరి నెలలో ప్రవాస భారతీయ సమావేశాలు జరుగుతూ ఉంటాయి. అట్లాగే మరి జాతీయ సైన్స్ కాంగ్రెస్ సమావేశాలు జరుగుతాయి. జాతీయంగా మనకి ఉన్నటువంటి సమావేశాలు ఏంటి అనేది ఇక్కడ చూసుకోవాలి. జాతీయంగా జరుగుతున్నటువంటి సమావేశాలు గాని అంతర్జాతీయంగా ఈ సమావేశాలు అవి ఎక్కడ జరుగుతున్నాయి, వాటి ప్రాధాన్యత ఏంటి మొత్తం కూడా ఇక్కడ నోట్ చేసుకోవాలి. ఇక 10వ విషయానికి వచ్చేటప్పటికి మరి మనకి స్పోర్ట్స్, క్రీడలు. ఈ క్రీడలు కూడా మనం గమనించినట్లయితే అంతర్జాతీయంగా క్రీడలు ఉన్నాయి. ఈ అంతర్జాతీయంగా కానీ మనం క్రీడల్లో చూసినట్లయితే ఒలింపిక్ గేమ్స్, ముఖ్యంగా మరి ఒలింపిక్ గేమ్స్ కి సంబంధించి రీసెంట్ గా 2020లో మనకి జపాన్ లో జరగాలి, ఈ టోక్యో నగరంలో. మరి కోవిడ్ పరిణామంలో ఇవి 2021 జూలైకి వాయిదా పడటం జరిగింది. మరి అలాగే రీసెంట్ గా మనకి గ్రాండ్ స్లామ్ టెన్నిస్, మనకి గ్రాండ్ స్లామ్ లో మరి మనకి 4 టెన్నిస్ టోర్నమెంట్స్ ని కలిపి గ్రాండ్ స్లామ్ గా పిలుస్తూ ఉంటారు. వీటిలో వింబుల్డన్ అనేటటువంటిది గత 75 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది. మరి కోవిడ్ నేపథ్యంలో ఈ వింబుల్డన్ ని రద్దు చేయడం జరిగింది ఈ సంవత్సరం. మరి అలా ఈ గ్రాండ్ స్లామ్ కు సంబంధించి గాని, ఒలింపిక్స్ కి సంబంధించి, అంతర్జాతీయ ఫుట్బాల్ గాని, అంతర్జాతీయంగా మరి క్రికెట్ కి సంబంధించి గాని, ఏవైతే అంతర్జాతీయంగా ఉన్నాయో గేమ్స్ కి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఆ మైదానాలకు సంబంధించి రీసెంట్ వాటన్నిటినీ కూడా మరి క్రీడాకారులకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉంటా ఉంటాయి, డోపింగ్ సంబంధించి. మరి అలాగే రష్యాని ఒలింపిక్ గేమ్స్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఇలా అంతర్జాతీయంగా ఉన్న అంశాలు ఇక్కడ రాసుకోవాలి. మరి జాతీయంగా సంబంధించి ఈ క్రీడలకు సంబంధించి జాతీయంగా మరి గేమ్స్ ఉన్నాయి మనకి. అట్లాగే మనకి జాతీయ క్రీడలు ఉన్నాయి. మరి ఐపీఎల్ కు సంబంధించి కావచ్చు, ఈ మన దేశంలో కొత్త మైదానాలను కన్స్ట్రక్ట్ చేయటం, కొత్త క్రీడాకారులు, వాళ్ళకి సంబంధించినటువంటి గేమ్స్ వాటికి సంబంధించిన ఇష్యూస్ ఈ స్పోర్ట్స్, ఈ క్రీడల విభాగంలో ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటారు. 11వ దానికి వచ్చేటప్పటికి మనకి నెక్స్ట్ వచ్చేటప్పుడు అవార్డులు. ఈ అవార్డ్స్ ఇక్కడ కూడా అంతర్జాతీయ అవార్డులు ఉన్నాయి. అంతర్జాతీయ అవార్డులు కానీ మనం చూసినట్లయితే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అవార్డులుగా మనం నోబెల్ బహుమతులు పేర్కొంటూ ఉంటాం. ఈ నోబెల్ బహుమతులు ప్రతి సంవత్సరం ఇస్తూ ఉంటారు. ఈ నోబెల్ బహుమతులు 6 రంగాల్లో ఇస్తూ ఉంటారు. 6 రంగాల్లో పొందిన వ్యక్తులు గాని, ఆ నోబెల్ బహుమతి పొందిన వ్యక్తులు వాళ్ళు చేసినటువంటి కృషికి సంబంధించి గాని, వాళ్ళకి రెమ్యూనరేషన్ గాని, వాళ్ళు ఏవైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో అవి, భారతదేశానికి సంబంధించిన వాళ్ళు ఈ నోబెల్ బహుమతులు పొందినటువంటి వ్యక్తులు, వాళ్ళ రంగాలు. మరి అట్లాగే అంతర్జాతీయంగా ఉన్నటువంటి వాటిలో ఇంకా ముఖ్యమైనటువంటి నోబెల్ బహుమతులే ముఖ్యమైన. వాటి తర్వాత మనం రామన్ మ్యాగ్సెసే అవార్డ్స్ చూస్తూ ఉంటాం. మరి ఈ రామన్ మ్యాగ్సెసే అవార్డు సంబంధించి గాని, అలాగే అమెరికా ఇచ్చేటటువంటి టెంపుల్టన్ అవార్డు, ఇలా బుకర్ ప్రైజ్ ఇంగ్లాండ్, కామన్వెల్త్ కంట్రీస్ కి ఇస్తా ఉంటది. ఈ అవార్డులు చూడాలి. మరి
ఈ వాటితో పాటుగా మనం అంతర్జాతీయ ఆస్కార్ అవార్డులు, గ్రామీ అవార్డులు, ఇలాంటి పర్యావరణానికి సంబంధించిన అవార్డులు ఏవైతే ఉన్నాయో రీసెంట్ అప్డేట్స్ అన్ని అంతర్జాతీయంగా ఉన్నటువంటి అక్కడ రాసుకోవాలి. అలాగే జాతీయంగా కానీ మనం చూసినట్లయితే జాతీయ అవార్డులో అత్యున్నతమైన అవార్డు మనం భారతరత్న అవార్డు చూస్తూ ఉంటాం. ఈ భారతరత్న అవార్డు మరి సివిలియన్స్ పౌరులకు ఇస్తా ఉంటారు. మరి అలాగే గ్యాలరీ అవార్డులు వస్తా ఉంటాయి. ఈ గ్యాలరీ అవార్డు మనకి సైనికులకు ఇచ్చేటువంటి అవార్డులోని పరమవీర చక్ర, మహావీర చక్ర, అట్లాగే మరి ఆ గ్యాలరీకి సంబంధించి ఏవైతే ఉన్నాయో అవార్డులకు సంబంధించిన అన్ని కూడా మనం ఆ అవార్డులు జాతీయంగా చూసుకోవాలి. మరి అట్లాగే మనకి క్రీడాకారులకు ఇచ్చే అవార్డులు ఉన్నాయి, రాజీవ్ ఖేల్ అవార్డులు, ఇలాంటి మనం క్రీడలకు సంబంధించి. చలనచిత్రాలకి అంతర్జాతీయంగా ఆస్కార్ అవార్డులు ఇస్తే మరి జాతీయంగా దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు ఇస్తా ఉంటారు, అవి గాని. మరి మనకి సాహిత్య రంగంగా జ్ఞానపీఠ అవార్డులు వస్తా ఉంటాయి. అట్లా అన్ని రంగాల్లో ఇచ్చేటటువంటి అవార్డులు మన జాతీయంగా ముఖ్యమైనటువంటి అవార్డులు ఈ అవార్డుల విభాగంలో రాసుకోవాలి. ఇక నెక్స్ట్ మనం 12వ పార్ట్కి వచ్చేటప్పటికి ఇక అదర్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో మనం అంటే ఇక మనం మిగిలినటువంటి ఏరియాస్ ఉంటాయి చిన్న చిన్నవి అన్నమాట. అంటే బుక్స్ అండ్ ఆదర్స్ అంటే రీసెంట్ గా ఏదైనా బుక్స్ వాటి ఇంపార్టెంట్ కలిగిన పుస్తకాలు, వాటి వల్ల ఏమైనా వివాదాస్పదం అయితే ఆ పుస్తకాలు అట్లాంటివి ఇక్కడ చూడాలి. అట్లాగే మరి బుక్స్ అండ్ ఆదర్స్ తో పాటుగా మరి పర్సన్స్ మరి అట్లాగే పర్సన్స్ నియామకాలు ఉంటాయి, వాళ్ళని అపాయింట్మెంట్స్ అంటాం. అపాయింట్మెంట్స్ మరి మరణాలు, డెత్స్, వీటిని కూడా మనం చూడాలి. ఈ పర్సన్స్ ప్రముఖమైనటువంటి వ్యక్తులు, వాళ్ళకి సంబంధించినటువంటి విషయాలు, అంటే దేశ అధినేతలు కావచ్చు, లేదంటే కొన్ని మనకి ముఖ్యమైనటువంటి పర్యటనకు వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఏమైనా ఈవెంట్స్ కనిపెట్టిన వాళ్ళు కానీ, ముఖ్యమైన వ్యక్తులు. అలాగే అపాయింట్మెంట్స్ ఏదైనా నేషనల్ గానీ ఇంటర్నేషనల్ గానీ వాళ్ళ అపాయింట్మెంట్ అయిన WHO కానీ, యునెస్కో కానీ, యునెసెఫ్ కానీ, WTO, UNO సంబంధించినటువంటి అపాయింట్మెంట్స్ అంతర్జాతీయంగా ఏమున్నాయి, అలాగే జాతీయంగా ఏమున్నాయి. ఇప్పుడు CVC, సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్, అటార్నీ జనరల్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అలాగే మనకి ఎన్నికల సంఘానికి సంబంధించిన ఇలాంటి ఏవైతే ఉన్నాయో రీసెంట్ అపాయింట్మెంట్స్ అన్ని కూడా నోట్ చేసుకోవాలి. ఇక మరణాలు, ముఖ్యంగా ఎవరన్నా ప్రముఖ వ్యక్తులు మరణించినట్లయితే వారికి సంబంధించినటువంటి విషయాలు. మరి ఇటీవల కాలంలో ఈ కోవిడ్ వలన స్పెయిన్ యువరాణి మరణించడం జరిగింది. మరి అట్లాంటి అంశాలన్నీ కూడా ఈ పార్ట్ లో రాసుకోవాలి. మరి బుక్స్ అండ్ ఆదర్స్, పర్సన్స్ అపాయింట్మెంట్స్, మరణాలు, డెత్స్, వాటితో పాటుగా మనం కమిషన్స్ ఇప్పుడు మనకి భారతదేశంలో రీసెంట్ గా ఒక కమిషన్ వేశారు జస్టిస్ రోహిణి గారి ఆధ్వర్యంలో. అంటే ఓబీసీలో కూడా ABCD కేటగిరీ చేయడానికి సంబంధించి సూచనలు చేయడానికి వేశారు. అలా కమిషన్స్ ఆర్థిక పరం గానీ, రాజకీయ పరం గానీ, సంఘటనలకు సంబంధించిన గానీ ఏవైతే ఉన్నాయో ఆ కమిషన్స్ అన్ని నోట్ చేసుకోవాలి. అట్లాగే ఆపరేషన్స్ అంటే ఇప్పుడు కోవిడ్ క్రమంలో కేంద్ర ప్రభుత్వాలు కొన్ని ఆపరేషన్స్ చేసుకున్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకుంటా ఉన్నాయి, అలాగే అంతర్జాతీయంగా ఉన్నాయి. మరి సైనిక పరంగా దాడులు జరిగినప్పుడు గానీ ఇట్లాంటి ఏమన్నా రీసెంట్ ఆపరేషన్స్ ఏమున్నాయో వాటిని అక్కడ నోట్ చేసుకోవటం. అట్లాగే మరి టెక్నికల్ గా మనం కొత్తగా విషయాలు చూస్తా ఉన్నాం. ఈ వెబ్సైట్లకు సంబంధించి కొత్త యాప్లు ఏమున్నాయి. మరి అట్లాగే ఇప్పుడు మన అంతర్జాతీయంగా మనకి మైక్రోసాఫ్ట్ CEO సుందర్ పిచాయ్ గారు రావటం, మరి ఆయన ఆల్ఫాబెటిక్ కంపెనీ కూడా ఆయన CEO నియమించటం, మరి ఫేస్బుక్ కు సంబంధించి కావచ్చు, యూట్యూబ్ కు సంబంధించి కావచ్చు, ఈ వాట్సాప్ కు సంబంధించి కావచ్చు, అంతర్జాతీయంగా ఏమన్నా ముఖ్యమైన సంస్థలకు సంబంధించినటువంటి వ్యక్తులు గాని, కొత్త యాప్లు గాని, వెబ్సైట్లకు సంబంధించిన అంశాలు గాని, ఇలాంటివన్నీ కూడా చూడడం.
మరి ముఖ్యమైన డేట్స్, ఈ ప్రధానమైనటువంటి తేదీలు ఉంటా ఉంటాయి. ప్రతి సంవత్సరం కూడా ప్రధానంగా తేదీలు ఉంటాయి. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిందంటే ఆ తేదీల సమయంలో ఏమైనా కొత్త థీమ్స్ ప్రకటిస్తా ఉంటారు, ఆ తేదీల ఇంపార్టెన్స్ ప్రకటిస్తా ఉంటారు. ఆ ఇంపార్టెన్స్ చూడాలి. ఇప్పుడు మనకి రీసెంట్ గా ఈ మే నెలలో మనకి నర్సుల దినోత్సవం జరిగింది, మే 12న. అలాగే మే 10న మాతృ దినోత్సవం జరిగింది, తల్లుల దినోత్సవం అనేది జరిగింది. ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం జరిగింది. ఏప్రిల్ 24 పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా అప్పుడు ప్రధానమంత్రి గారు ఆ పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి 1,00,000 మందితో మాట్లాడటం, దానికి సంబంధించి కొన్ని విధి విధానాలు తీసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మనం చూసాం. అట్లాగే మరి కొత్తగా ఈ రీసెంట్ గా ఏమైతే జరుగుతున్నాయో వాటికి సంబంధించినటువంటి అంశాలు ఈ డేట్స్. మరి సంవత్సరాలు ప్రకటిస్తా ఉంటారు, వైజ్ఞానిక సంవత్సరం అని, లేకపోతే పప్పు దినుసుల సంవత్సరం అని, ఇట్లా సంవత్సరాలు అంతర్జాతీయంగా ప్రకటిస్తారు, జాతీయంగా ప్రకటిస్తారు. ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అదర్స్ లో లేదంటే సపరేట్ గా ఒక ఫోల్డర్ లాగా పెట్టుకుని ఈ పర్సన్స్ వాటికి సంబంధించి కానీ ఇట్లా మీకు అనుకూలమైనటువంటి విధంగా చూసుకుని చాలా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉంటే, అంటే మిగిలిన ఇంకా ఉన్నాయి చిన్న చిన్నవి, అన్నింటిని కూడా ఈ ఫోల్డర్ లో పెట్టేసుకుంటా ఉంటే, అంటే మీకు గుర్తు పెట్టుకుని మీకు అవకాశం ఉంటే సపరేట్ ఫోల్డర్ లాగా ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇలాగనే మనం 13, 12, 13 ఫోల్డర్ లాగా మనం ఏర్పాటు చేసుకుని మొత్తంగానే మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే ఈ పోటీ పరీక్షల్లో విజేతలు కావచ్చు. నోటిఫికేషన్ కోసం ఎదురు చూడకుండా ఎప్పటికప్పుడు మీరు సొంతగా నోట్స్ రాసుకోవడంతో పాటుగా వాటన్నిటినీ కూడా ఎప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. రాసుకున్న రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వర్తమాన విషయాలతో పాటుగా ఓల్డ్ కి సంబంధించి, అంటే పాత అంశాలకు సంబంధించి కూడా మనకి ఎప్పటికప్పుడు పేపర్లలో వాటిలో వస్తూ ఉంటది. ఇష్యూ జరిగినప్పుడు ఆ పాత అంశాలు మొత్తం మనకి ఆ పేపర్లో జరుగుతూ ఉంటుంది. వాళ్ళ మరి స్టెఫీ గ్రాఫ్ గారికి సంబంధించి ఆమె బయోడేటా మొత్తం గాని, ఆమె ఒకే సంవత్సరంలో 1988లో 4 గ్రాండ్ స్లామ్లు సాధించింది. ఆ 4 గ్రాండ్లు సాధించినటువంటి సందర్భం గాని, అదే సంవత్సరంలో మరి ఒలింపిక్ లో కూడా గోల్డ్ మెడల్ సంపాదించింది. ఇలాంటి సందర్భాలు ఆ పేపర్లో ఒక సపరేట్ స్టోరీగా వేసినప్పుడు ఉంటా ఉంటాయి. మరి పేపర్లో ఆర్థిక అంశాలు, బిజినెస్ కు సంబంధించిన పేపర్లో ఉంటా ఉంటాయి. ఈ స్కీములకు సంబంధించి గాని అవి చూడాలి. ఇలా ఎడిటోరియల్ కాలమ్స్ ఉంటాయి. ఎడిటోరియల్ కాలమ్స్ లో చాలా మంచి విషయాలు వస్తా ఉంటాయి. ఆ ఎడిటోరియల్ విషయాలు చూడటం, ఇవన్నింటినీ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవటం వలన ఉపయోగం ఉంటుంది. కానీ ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మార్కెట్ లో లభ్యమైన పుస్తకాలని కొనటం, మరి వాటిని చదవటం వలన మరి ఎంతవరకు ప్రయోజనం ఉంటుందో గానీ, మరి ఎందుకంటే ఒక ఇష్యూ సంబంధించి ఇప్పుడు మనం ఇంత డీటెయిల్డ్ గా నోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ప్రింట్ చేసే మెటీరియల్ ఇవన్నీ కూడా పెట్టాలి అంటే వేల పేజీలు ఉంటా ఉంటది. మరి అప్పటికప్పుడు చదవటం కూడా కష్టం. అయితే రిఫరెన్స్ కోసం మనం మెటీరియల్ ని సేకరిస్తా ఉండాలి. సేకరించినటువంటి మెటీరియల్ మీరు చదవాలి. అలా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పుస్తకం అని, మరి యోజన పుస్తకాలు, న్యూస్ పనోరమా పుస్తకాలు, ఇలాంటి పుస్తకాలు ప్రింట్ చేస్తా ఉంటే అవి కూడా మీరు సేకరించుకోండి. అలాగే మరి కొన్ని డిపార్ట్మెంట్లు కొన్ని పాంప్లెట్లు, అంటే వాటికి సంబంధించిన పాంప్లెట్లు, ప్రభుత్వాలు శ్వేతపత్రాలు, ఇలాంటి ప్రభుత్వ పరంగా విడుదల చేసేటటువంటి మెటీరియల్ మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. బడ్జెట్ కి సంబంధించినప్పుడు ఎకనామికల్ సర్వే గాని, బడ్జెట్ సంబంధించినటువంటి అంశాలు గాని రిలీజ్ చేసినప్పుడు మీరు సేకరించుకోవటం ఉపయోగకరంగా ఉంటుంది. ఇక మీకు నచ్చినటువంటి బయట మరి వీక్లీ దాదాపు వీక్లీ కన్నా గానీ మనకి ఫార్ట్ నైట్ మ్యాగజైన్స్ ఉన్నాయి, మంత్లీ మ్యాగజైన్స్ ఉన్నాయి. వాటిలో మీకు నచ్చినటువంటి 1-2 తీసుకుని ముఖ్యమైనటువంటి అంశాలు మళ్ళీ వీటిని, అంటే మీకు కవర్ గానీ ఏమైనా అక్కడ ఉన్నాయేమో చూసుకుని వాటిని మీరు సొంతంగా రాసుకున్నట్లయితే విజయం మీ సొంతం అవుతుంది. అలా కాకుండా ఏదో ఎగ్జామ్ డేట్ వచ్చినప్పుడు చూద్దామని అనుకుంటే అది మరి కష్టంగా ఉంటది. కాబట్టి ఇలాంటి సూచనలన్నీ మీరు చూడండి, ఇది ప్రయత్నం చేసి విజయవంతం కండి. మరి ఇంకా ఏదైనా ఇప్పుడు నేను విభజన చేసినటువంటి ఏరియాస్ లో
ఒక్కొక్క ఏరియాకి సంబంధించి మరి కొంత మెటీరియల్ ని త్వరలో మీకు యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు మరి ఈ ఛానల్లో మీకు అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ ఛానల్ ఏదైతే ఉందో కుర్రా శ్రీనివాస్ అనేటటువంటి ఛానల్ ని, కుర్రా శ్రీనివాసరావు, ఈ ఛానల్ గాను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎప్పటికప్పుడు మీకు అప్డేట్స్ రావటం జరుగుతుంది. మరి ఇవన్నీ పాటించి మరి విజయం సాధిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.